ఇప్పుడు మనం రా రావణుడు మరియు హనుమ యొక్క గుణగణాలను గురించి కొంచెం వివరించుకుందాం. రావణుడు శత్రువర్ధనుడు. అంటే తనలో దాచుకున్న శత్రువులను నిరంతరం అలా వృద్ధి చేసుకుంటూనే ఉండే లక్షణం కలవాడు. ఇక హనుమ అయితే శత్రు కర్షణుడు. అంటే శత్రువు అనేవాడు ఒక్కడు కూడా లేకుండా నిరంతరం చూసుకుంటూ ఉండేవాడు. ఎవరైనా ఒకరు రాబోతున్నారనిపించిన మరుక్షణంలో దూరానికి పారదోలేవాడు అని అర్థమన్నమాట. అందుకే రావణుని మీదికి హనుమ వెళ్ళగలిగాడు. అనేక స్త్రీల విషయంలో కామం, తనని కాదంటే క్రోధం, పుష్పక విమానం మొదలైన వాటిని తేవడంలో లోభం, ఇతర వివాహిత స్త్రీల విషయంలో మోహం, దేవతలని పారద్రోలాలనేటటువంటి మదం, తనకి మించి ఎవరికీ ఉండరాదనే మాత్సర్యం అనే 6 శత్రువులు ఉన్న దేహం రావణునిది. శృంగారపరాయణులైనటువంటి వానర స్త్రీల నడుమ ఉండి కూడా కామం లేనివాడు, సీతాన్వేషణం వద్ద వానరులున్నా క్రోధం లేనివాడు, వాలిని చంపగలిగి కూడా కిష్కింధరాజ్యం విషయంలో లోభం లేనివాడు, కనీసం ఒక దిక్కుకైనా సైన్యాధిపతిగా లేను కదా అని కావాలనేటటువంటి మోహం లేనివాడు, తనకే అంగుళీయకం ఇచ్చాడన్న కారణంగా మదం వీలైనా కూడా మదం లేనివాడు, తనకి లేని కౌగిలిని ప్రారంభంలో రాముడు సుగ్రీవునికి ఇచ్చాడనే భావంతో ఏమాత్రం మాత్సర్యం లేనివాడు అవుతూ ఇలాంటి 6 అంతఃశత్రువులని కృశింపచేశాడు కాబట్టి హనుమ శత్రుకర్షణుడు అని అంటాము. శత్రువులను వృద్ధి చేసుకున్నవాడు నశిస్తాడు. శత్రువులను నశింపచేసుకున్నవాడు వృద్ధి పొందుతాడు. అయితే రావణునికి నాశనము, హనుమకు కీర్తి అందుతాయన్నమాట. వృషభం తెల్లగా ఉంటుంది. ఇది ధర్మానికి, సత్వగుణానికి చిహ్నం. ముందుగా సత్వగుణంలో విజయాన్ని సాధించాలని మానసికంగా హనుమ భావన చేస్తున్న దశలో అలా కనిపించాడు. సింహం రజోగుణానికి సంకేతం, హింసకి ప్రతిరూపం. సత్వగుణం పనిచేయకపోతే రజోగుణం ద్వారా సాధించాలని హనుమ భావన చేస్తుండగా అలా కనిపించాడు. నల్లగా ఉండే ఏనుగు తమో గుణానికి సంకేతం. పై 2 వీలు కాని పక్షంలో అశోకవనాన్ని ధ్వంసం చేసి లంకా దహనం, ఈ నడుమ అమాత్యపుత్రుల వధ వంటివి తమోగుణ ప్రకారం సాధించాలని హనుమ భావన చేయగా, మనకి హనుమంతుడు లంకా నగరానికి ప్రవేశించే ముందు వృషభము, సింహము, నల్లగా ఉండే ఏనుగులా కనిపించాడు అని చెప్పటంలోని ఉద్దేశాలుగా తెలుస్తుంది. పుట్టిన వెంటనే సూర్యుడిని పట్టుకోబోయాననే కోపంతో తన పని చెడగొట్టవద్దని సూర్యపుత్రుడైన సుగ్రీవుని ఆజ్ఞ మీద సూర్యవంశీయుడైన రాముని పని కోసం సూర్యశిష్యుడైన తాను వెళుతున్నానని, సూర్యాంశ కలిగిన వాడినని కూడా చెప్పటానికే సూర్యునికి, ఆంజనేయునికి నమస్కారం చేయటం జరిగింది. ధియో యోనః ప్రచోదయాత్ అనే మంత్రం ప్రకారం బుద్ధిని ఇచ్చేది సూర్యుడే కాబట్టి లంకలోనికి తాను వెళ్ళాక సకాలంలో సరైన బుద్ధి పుట్టడం కోసం సూర్యునికి నమస్కరించారన్నమాట. ఇంద్రపుత్రుడైన వాలిని సంహరించాలనే కోపం లేకుండా ఉండడానికి ఇంద్రియాలకు అధిపతి కాబట్టి జ్ఞాన కర్మేంద్రియాలు సరిగా పనిచేయాలనే వీలు కల్పించడానికి ఇంద్రునికి నమస్కారం. యజ్ఞం చేస్తే ఏ హవిస్సు ఇంద్రునికి వెళుతుందో ఆ యజ్ఞాన్ని నాశనం చేసేవాడు రావణుడైతే, యజ్ఞాన్ని నాశనం చేసే వాళ్ళని నాశనం చేసేవాడు రాముడు. రాముని పని సఫలం చేస్తే నీకే హవిస్సులు లభిస్తాయి, అందుకని సానుకూల పరచవలసినది అని ఇంద్రునితో చెప్తూ ఇంద్రునికి నమస్కారం చేశారు. ఇంద్రజిత్తు దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. క్షణకాలం బ్రహ్మాస్త్రానికి కట్టుబడాల్సిన శాపం తనకే ఉంది. ఆ బ్రహ్మ పేరిట అస్త్రం కాబట్టి రక్షించవలసినది అని బ్రహ్మకు నమస్కారం.
ఎగిరి సముద్రాన్ని దాటవలసి ఉంది కాబట్టి రెక్కలకి శ్రమ లేకుండా అనుకూల పవనాలను వీచటానికి శరీరంలో ఉన్న వాయువులని సరిగా ఉంచి రక్షించడానికి వాయువుకి నమస్కారం. రావణుడు పంచభూతాలని అదుపు చేసి మాత్రమే ఏ పనినైనా చేస్తాడు. ఇది సరికాదు. ఏతేషామవిరోధేన పంచభూతాలని వ్యతిరేకించకుండా పనిచేయాలి. అందుకే హనుమ పంచభూతాలకి నమస్కారం చేశాడు. చివర్లో వాయువుకి నమస్కారం చేయడం అనేది వాయుదేవుడైన తన తండ్రి అనుజ్ఞ కోసం. దక్షిణ దిక్కుకు తిరిగి నలుగురికి నమస్కరించటం రావణునికి అశుభం జరగాలని కోరుకుంటూ ప్రార్థించడమేనన్నమాట. తూర్పుకి తిరిగి నమస్కరించటం సూర్యవంశీయుడైన రామునికి శుభం కోరుతూ ఉన్నమాట. దక్షిణ దిక్కుగా నమస్కరించకూడదు. ప్రయాణం వేళ తూర్పు దిక్కుగా దేవతలకి నమస్కరించాలి. తండ్రి అనుజ్ఞను కూడా పొందాలనే సాంప్రదాయాన్ని మనకు తెలియచేయడం అన్నమాట. ప్రారంభంలో హనుమ తనని కేవలం ఒక వానరునిగానే భావన చేసుకున్నాడు. జాంబవంతుడు తన శక్తిని తనకు వివరించి చెప్పాక తనకు తెలియకుండానే తనలో దేవతా భావన కలిగింది. పై నలుగురికి వాయువుకి నమస్కరించగానే వాయుదేవతా స్థితికి ఎదిగిపోయాడు కూడా హనుమ. శరీరం పెద్దది కావడంలోని అంతరార్థం ఇదే. ఇప్పుడు మనం